దేవత మళ్ళా అదే ముక్కలు చూసి అన్వేషణ ఏళ్ళు జాగ్రత్త మంచిగా చూసుకోవచ్చు. చేయాలి అప్పుడే గాలి దాకపోతే పచ్చడి ఆరబెడితే లైట్ అవుతుంది. ముక్క గట్టి కూడా 2 నెలలకే బెస్ట్ అవుతుంది. నీరు బాగుంది. ఈ ముక్కలు లాగున్నాయి కదా, కాయల లాగుంది కదా, ఇగో ఇంకా లాగుంది. సోగా అవుతుంది బాగా. కాయలు కూడా ఇట్లా కండలేదు, అది గింజలేదు, అదే తీసలేదు. మా తమ్ముడు అనుకోకుండా పంపించింది కాయలు. ఆనగల్ పార్కింగ్ అయినా ఆనగల్ జాగా అయినా 5 ఎకరాలు. ఏం అవసరం లేదు. దుమ్ముంటే రాలేదు. చెక్కపొట్టు ఫ్రెష్ ఉంది వేసి అన్నీ కన్ను పోసుకొని వేసేయాలంటే. ఇట్లా కూర్చో. మేమైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. ఇది చూడండి, మంచిగా ఫ్రెష్ కాయలు ఉన్నాయి. తోటలో కాయలు ఇప్పుడే తెచ్చినాము. మా తమ్ముడు అయితే కాయలు అయితే పంపించిండు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి, ఎంత లాగున్నాయి. కండ కాయలు ఉన్నాయి, చాలా కండ ఉంటుంది. ఇవి మంచి కాయలు. ఏం కాయలు జలాలంట. మా తమ్ముడు వాళ్ళకు తోట ఉంది. ఇగో ఈ జలాలంట. ఈ కాయలు చాలా బాగున్నాయి. ఇవి చూడండి. మేమైతే ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. అందుకని ఇటు కూర్చోమన్నా. అసలు 2 ఉన్నాయి 3 ఉన్నాయి కానీ ఒకసారి టైం కట్టుంటుంది. చేయి భద్రం. ఇంకా మంచిగా వస్తుంది. వీడియో తీసినా కానీ అంత ఇంకా మీరు కారం వచ్చేది ఏంటో సున్నాము సున్నం పోసేదా? నీళ్ళు కూడా పోసేది మా నాయన. ఇప్పుడు పోస్తలేరు ఎవరు. మా బిడ్డల్లో ఒక అద్దకు మన కిలోల్లో కిలో గడ్డ రుబ్బి పంపిన. జ్వరం తెచ్చింది మార్కెట్లో 2 కిలో తెచ్చిన. అల్లం కిలో, ఎల్లిగడ్డ కిలో తెచ్చిన. అల్లం కిలో కాదా? వెళ్ళిపోయాలి నల్ల వైరి ఇంత ఇండ్లేసి రుబ్బురి. అర్ధ కిలో అల్లం, అర్ధ కిలో ఎల్లిగడ్డ. అంటే ఎల్లిపాయలు అర్ధ కిలో పోద్దాం అన్నది కదా. ఎల్లిపాయలు పచ్చివే పోయిరి. వెల్లిపాయలు ఏం చేయాలి, నైట్ నూనె రుద్ది కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. వరకు పొట్టుగానే కూర్చుంటుంది. చట్నీలో కదా మళ్ళీ అట్లా
ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ అది బాగుండదు. కవర్లో కట్టి పెట్టాలి, గిన్నెలో పోయొద్దు. కారం తెచ్చిన గిన్నెలో ఉప్పు పోస్తే మస్తు అవుతుంది. కిలో ప్యాకెట్ తెచ్చినా అది మళ్ళీ అర్ధ కిలో అది తెచ్చిన వేరే. నూనె పోసినందుకు కారం పైకి కాయ కరకొస్తుంది అన్నట్టు. గిన్నెలు ఎంతసేపు నాననియాలి. నానాలి, నూనెలో నానితే కొంచెం గ్రేవీ 2 రోజులు దెబ్బలేయాలి. ఆ నూనె కాదు. అచ్చా మళ్ళీ నూనె కారాలి కదా, మళ్ళీ జల్లీలు వేస్తే మళ్ళీ అందులో కొంపుతాం, ఎందుకు పోపు చేసేదానికి. జల్లీలో ఏదైనా వస్తావు ఇదేమోదా? ఇదేం పంపొద్దు ఇక. అన్నీ అందులోనే వేస్తాం మీద. ఇంకా అన్నీ ఇంట్లోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ తీసిన నూనె తీసి. చల్లారినాక దాంట్లో పోస్తాం. ఇప్పుడు అందులో ఏం చేయాలి? పసుపు, ఉప్పు, కారం, నూనె అన్నీ రుబ్బుకుంటూ అందులో వేస్తాం. అంతే. అదే ఇక జీలకర్ర మెంతుల పొడి ఇక అన్నీ వేసేసి చల్లగా అవుతుంది. కూర వేస్తే మళ్ళీ కూర చేయి పచ్చిగా అవుతుంది అని నేను అల్లం తీసుకున్నాను. పెట్టరా మాక ఇంకెప్పుడు పెడతారు? మా మమ్మీ పెట్టింది ఆకు కింద. అంటే పెడతాం 2-3 రోజులు అయినాక. వాళ్ళ మమ్మీ మాట బజారకు అన్నం తీసుకుపోయింది. ఇది అన్నం ఎప్పుడు మేమే రుబ్బిస్తాం. నాకు గొప్ప కొల్లు రుబ్బుకుంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే పచ్చి నూనె పోసి కలుపుతారు. అదే మనం ఫస్ట్ పోసేది. ఇప్పుడు ఫస్ట్ పోసి కలిపి పోపు చేసి మళ్ళీ మళ్ళీ నూనె పోయాలి. పోపు పచ్చి నూనె. అయినాక చూసుకుంటా కొట్టు కలుపుతాను చేసేది. ఇక పచ్చి నూనె జీడి ముక్కలు కూడా ఎక్కువ ఏమి వెళ్ళలేదులే, అంత కండగాల కాయ కదా మంచిగా. ముక్కలు కూడా మంచిగా నీట్గా వచ్చినాయి. కట్టు బాగా ఇంకా నీట్గా వచ్చు. అట్లయినా బాగానే వచ్చినాయి లే నీట్గా కాయలు. ఇక పెద్ద పెద్దగా బాగానే వచ్చినాయి. ఫస్ట్ ఇట్లా బట్ట కట్టాలేమో, బట్ట కడితే జర ఆవిరి కొంచెం పీల్చుకుంటుంది కదా, గాలి దాకకుండా పచ్చళ్ళకు గాలి దాకకుండా డ్రై కావాలన్నట్టు. ఆవాలు అతలు తేపు అయ్యా ఇంకా కదా పోసిన జీలకర్ర రావాలి అలా అట్లా వేపడి కాపాడే 2 కిలోల నూనె, అదే 2 కిలోల నూనె, 2 కిలోల కారము, 100 గ్రాములు జీలకర్ర ఆవాలు, అర్ధ కిలో ఆవు పిండి, అర్ధ కిలో ఆవాలు ఉన్నాయి. జీలకర్ర ఆవాలు, ఎండు మిరపకాయల గింజలు, మిరప గింజలు, ఆవాలు, జీలకర్ర. మెత్తగానే ఉంది, ఏమొద్దు అవసరం లేదు. ఇంకా ఇంకొకసారి వాడదామా, మళ్ళీ మెత్తగా అవుతుంది జిగటలాగా. అర్ధ కిలో తెచ్చిన 3 మ్యాంగో, అర్ధ కిలో ప్యాకెట్ వస్తే మస్తు అవుతుంది. ఈ కారం ఇది కిలో డబ్బా, ఇది కిలో ఉంది. కిలో కారం అన్ని గిట్ట తీస్తాడు. పొంగుతుంది ఏం పొంగదు కదా. మొత్తం వేసేసిన అవి మరి మాడిపోదు. ఏం మాడదు, ఇంకా ఉంది. బంద్ చేసినప్పుడు అది బంద్ చేసినా బుసు బుసు వేడి మీద వేస్తే మాడిపోతాయి. జర చల్లారినాక వేసి ఇంకా కొన్ని చేసినాయి కదా, చేసినాయి. ఇంకా కొన్ని రైట్ చాలా చాలు. ఈ పొడి బాగుంది.
మిరియాల పొడి వేయాలి ఇంకా. ఉప్పు పోసింది ఫస్ట్ ముక్కలకు పట్టాలిగా ఉప్పు పట్టాలిగా. ఉప్పు పోసినావు కదా, ఇంకా ఏది ప్యాకెట్ ఇంకోటి అది. ఒకటి పోసినాం ఇప్పుడే, ఏముంటుంది ఇంకోటి కిలో పోసినాం కదా, కిలో మస్తు అవుతుంది. ఈ వాడని పసుపు ఆవ పొడి పోసేసి మొత్తం పోసి స్పూన్ 4 కిలోలు పోసి పోసినాం. మొత్తం వేయం. ఇళ్ళకంచి అలా పోసింది కదా. అదే ఇది మొత్తం పోసే ఆవ పొడి. ఆవు పొడి పోసినాం కదా. నాని సౌండ్ బంద్ చేయది. మీ సాయం ఇట్లనే చేసింది, నన్ను అనువాదం చేసింది. ఏమైనా చేయండి. అయ్యో ఆడబెట్టకు తీయ అవి తీస్తాను, నేను తీస్తాను. చిలకర మెంతుల పొడి అంత వేయకు, ఎక్కువైతుంది. ఏదున్నా ఇంత తీసి కవర్లో కట్టు. మరి ఒక జర కవర్లు దేపో 2. కవర్ ప్యాకెట్ తెచ్చిగా నేను నీకు ఇస్తిగా ఈయనకి ఎడబెట్టి. అంత పట్టదేమో, ఎక్కువ అవుతుంది కదా, చాలా ఉంది కదా. 100 కవర్ల ప్యాకెట్ తెచ్చిగా ప్యాక్ చేస్తాను. ఇది జీలకర్ర పొడి, అత్తరు ఉన్నంత అక్కర్లేదంతా మళ్ళీ ఇది కొట్టబోతుంది. ఏమవుతుంది మాకు దాంట్లో బట్టే అంత వేస్తే చాలు. రేపెళ్ళు పచ్చడి పెట్టాలని మేము అనుకుంటున్నాము. వద్దు ఇక చాలు, అది కూడా అంత వేయకు. మేకల వాసన కొంచెం అంతనే, కొంచెమే వేయాలి, ఎక్కువ వేద్దాం. సరిపోతుంది. చాలు ఇక. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కొంచెం చెప్పున్నాయి చాలు, ఇంకా యాడ్ చేస్తారా? కారము ఫస్ట్ అది 3 మ్యాంగో కట్ చేసి మీదిపై కట్ చేసుకోవాలి. పసుపు ఏది డబ్బా. మనం తెచ్చినది తప్ప ఇంట్లో కిజ్జులది ఇట్లా గంటలకు వేసుకొని ఇట్లా అర్ధ కిలో కారం అవునా? అవును. కొత్త కారం ఎక్కువ పచ్చగా అవుతుంది, మరి కర్రగా అవుతుంది. పసుపు ఎక్కువ వేస్తే ఇట్లా పసుపు కదా కొట్టింది కదా మంచిగా ఉంటుందని నేను అప్పుడే చెప్పిన సార్ తీసుకుంటాను. 4 కిలోలు పెట్టించుకున్నాను. కొట్టిన పసుపు కదా, మంచిగా కలర్ మంచిగా వస్తుంది. పసుపు, ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు పోసినాం. కారం పోయాలి, ఎల్లిపాయలు వేయాలి, అంతే. ఇక ఈ పసుపు అక్కడ పెట్టేసుకున్నాం. కారం కారం ఏది ఇంకో కారం ఇప్పుడు ఇది పోసినాక 3 మ్యాంగో పోసినాక అది పోతామా లేకపోతే అది రెండు పోసేదే అర్ధ కిలోనా కిలోనా? అది అర్ధ కిలో. అర్ధ కిలో ఇది పోయి ఫ్యాన్ బంద్ అయినా కారం పోస్తాం కదా, ఏం కాదు, అక్కడ పోతుంది. గాలికి అక్కడ పోతుంది. ఇంకా జరసేస్తుంది. ఏమవుతుంది కిలో తెచ్చింది. ఇది కిలో ఉందా? ఎక్కువనే ఉంటుంది. డబ్బు ఉంది కాదు, డబ్బులు పోయినా లోపల పోయి ఏమవుతుంది తినే పోయి మూడు వేలు ఇట్లా అది కారం దాకొస్తుందండి. మూత బిగ్గర పట్టిందా మెల్లగా మెల్లగా ఎంతసేపు బంద్ చేస్తావు? మళ్ళీ ఉబ్బరి దాంట్లో కొలిసిపోస్తావా? ఆ డబ్బా అనుకో కొలిసిపోయి పెట్టుకుంటాను. అవసరం లేదు. అంటే ఆగా మళ్ళీ తక్కువ ఎక్కువ కాదు. ఇట్లా పెట్టి అల్ల పెట్టి ఏం కాదు. ఇంట్లో మంచిదేనా ఈ డబ్బా? మంచిదే, రోజు బియ్యమే వాడతాం, వేరే వాడం. మంచిది. ఆగా కిలోన్నర అవుతుంది మళ్ళా. చాలా చాలు 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 కారం కాగల మళ్ళీ. కాదు ఏం కాదు, పోయి అయితే పోయి ఇంకా కూడా పడుతుంది కారం. మ్యాంగో కారం సప్పగా ఉంటుంది. అవును, మరి ఆయనతో పోసేద్దామా? కాయలు పుల్లగానే ఉన్నాయి ఇక. పోతాము మొత్తం. ఉప్పు ఒకటే కిలో పోసినాము. సో మంచిగా పోసి ఆయన పోసి ఎంత పోసినావు జర్ర కనిపిస్తుంది. ఏ ఫ్యాన్ వేస్తాయా? కారం పోసే ఆయనతో. పోసినా ఒక సుత్తు. ఇప్పుడు 2 కిలోలు పట్టినట్టే మరి కారం. అది కిలో రెండు ఉప్పు. పడుతుంది. రెండు ఉప్పు కిలో ఇంకా అర్ధ కిలో పడతా చూడు ఇంటిపోయినాక. ఏంటిది ఉప్పా? నీకు ఉప్పు వద్దు. చూసి పోసుకోవాలి నువ్వు. కాకపోతే నూనె తక్కువ అయితే వదిన మీద ఇంకా పచ్చి నూనె పోయొచ్చు, ఏం కాదు. మేము పోస్తాం అట్టనే. ఎల్లిపాయలు పోసి నూనె పోయి అంతే. ఇక ఘాట్ వస్తలేదు. ఫ్యాన్ ఏమన్నారు ఏం కాదు. కిందికి ఇది కిందికి మీదకి కలుపు.
ఆ కోడలు కూడా అజకార్డే ఉన్నట్టు అనుకుంటాను. ఫోన్ మా ఇంట్లో లేదు. ఇది వస్తలేదు ఫోను. అది ఛార్జింగ్ లేదంట. ఈ అల్లం ఎల్లిగడ్డ పట్టి ఆ నూనెలో వేస్తే ఎల్లిగడ్డ ఎంతసేపు పడుతుంది అది అన్నం తోటి కూర కావాలి. కూర ఇది జల్దీ వస్తుంది కానీ మేము వండలే. వచ్చినాక ఎంతసేపు వస్తుంది. ఆకలి అయితే నన్ను తినాలి. ఇగో ఈ అల్లం ఎల్లిగడ్డ రుబ్బినాక నేను తింటా. మళ్ళీ పచ్చడి వేయాలిగా. నూనె చల్లారేలోపు ఈ అల్లం ఎల్లిగడ్డ రుబ్బితే పచ్చడి అయిపోతుంది. ఇందులో ఒక కుక్కర్ నీళ్ళు పోయేది. అయితే వేసేస్తావా అల్లం ఎల్లిగడ్డ? హాఫ్ కిలో. తీసుకుంటా అదే కొంచెం ఉండనా ఇల్లు పెట్టి బాగా పెరుగు వేసి కట్టించేస్తాను. ఇది ఇట్లా కొట్ట తీసుకోపోయి ఇంకా తీసుకోవద్దు. డబ్బులు డబ్బులు పెట్టాలి. చాలా మరి అది ఆవాలు వస్తున్నాయి. ఆవాలు వేడి ఉంటాయి కదా. ఇప్పుడు వేసిన ఆలుగడ్డ వేయండి. కిలో ఉంటుంది కదా ఇప్పుడు అది. అర్ధ కిలో అల్లం, అర్ధ కిలో ఎల్లిగడ్డ. నేను తిన్నా. ఇప్పుడు అర్ధ కిలో ఉంటుంది కదా ఇప్పుడు ఇది. చాలా ఉంటుందిగా. ఏమంటే మొత్తం వేస్తాను. ఏదైనా అంతే నేను వేరే దాంట్లో కవర్లో చిన్న కవర్లో వేసేసి. మరి అందరు అమ్మగారు రావాలనుకుంటుందా వద్దనుకుంటుందా? అంటే ఫస్ట్ రావాలి కొనేయాలి. ఉప్పు పోసింది ఫస్ట్ ముక్కలు పట్టాలిగా. ఉప్పు పట్టాలిగా. ఉప్పు పోసినావు కదా ఇంకా ఏది ఉప్పు ప్యాకెట్ ఇంకోటి ఒకటి పోసినాం ఇప్పుడే. ఏముంటుంది ఇంకోటి కిలో పోసినాం కదా. కిలో మస్తు అవుతుంది. వాడని ఫస్ట్ ఆవపొడి పోసేసి మొత్తం పోసేసి పోసేసి మొత్తం ఏం కదా. ఇళ్ళకంచి అల్ల పోసింది. అదే ఇది మొత్తం పోసాయి ఆవపొడి. ఆకుకూర పోసినాం కదా. నాని సౌండ్ పని చేయది. సాయం ఇట్లనే చేసింది. నన్ను అనువాదం చేసింది. ఏమైనా చేయండి. అయ్యో ఆడబెట్టకు తీయ అవి. తీస్తాను నేను తీస్తాను. చిలకర మెంతుల పొడి. అంత వేయకు. ఎక్కువ అవుతుంది. ఏదున్నా ఇంత తీసి కవర్లో కట్టు. మరి ఒక జర కవర్లు తెప్పు రెండు. కవర్ ప్యాకెట్ జస్ట్గా నేను నీకు ఇష్టగా ఇలా అంత పట్టదా? పట్టదేమో ఎక్కువ అవుతుంది కదా. చాలా ఉంది కదా. కవర్లో ప్యాకెట్ తెచ్చిన ప్యాక్ చేస్తాను. జీలకర్ర పొడి అత్తరు ఉన్నంత అక్కర్లేదంతా మళ్ళీ ఇది కొట్టబోతుంది. ఏమన్నా మాకు దాంట్లో బట్టి అంత వేస్తే రేపెళ్ళు పచ్చడి పెట్టాలని మేము అనుకుంటున్నాము. అంతే కదా చాలు. అది కూడా అంత వేసల వాసన కొంచెం అంతనే కొంచెం కొంచెమే వేయాలి. ఎక్కువ వేద్దాం సరిపోతుంది. చాలు ఇక. కొంచెం జీలకర్ర పొడి కొంచెం కొంచెం చెప్తున్నాయి చాలు ఇంకా యాడ్ చేస్తారా? కారము ఫస్ట్ అది 3 మ్యాంగో కట్ చేసి నీటిపై కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏది డబ్బా. మన తెచ్చినది తప్ప ఇందులో కిచ్చులది ఇట్లా గంటలకు వేసుకొని ఇచ్చింటారు. అర్ధ కిలో కారం అవునా? అవును. కొత్త కారం ఎక్కువ పచ్చగా అవుతుంది. మరి కర్రగా అవుతుంది. పసుపు వేస్తే ఇట్లా పసుపు కదా కొట్టింది కదా మంచిగా ఉంటుంది అని ఇది నేను అప్పుడే చెప్పిన సస్తి కొట్టిన పసుపు కదా మంచిగా కలర్ మంచిగా వస్తుంది. పసుపు ఆవాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఉప్పు పోసినాం. కారం పోయాలి ఎల్లిపాయలు వేయాలి అంతే. ఇక ఈ పసుపు అక్కడ పెట్టేసుకున్నాం. కారం కారం ఇప్పుడు ఇది పోసినాక 3 మ్యాంగో పోసినాక అది పోతామా లేదా?
ఇది అర్ధ కిలోనా కిలోనా అది అర్ధ కిలో. అర్ధ కిలో ఇది పోయి ఫ్యాన్ బంద్ చేయనా కారం పోస్తాం కదా ఏం కాదు. అక్కడ పోతుంది గాలికి అక్కడ పోతుంది. ఇంకా తెరసేస్తుంది ఏమవుతుంది కిలో తెచ్చింది ఇది కిలోలా ఎక్కువనే ఉంటుంది. డబ్బు ఉంది కాదు డబ్బులు పోయినా లోపల పోయి ఏమవుతుంది తినే పోయి మూడు వేది కట్ట అది కారం దాటొస్తుందండి మూత బిగ్గర పట్టిందా మెల్లగా ఎంతసేపు బంద్ చేస్తాము మళ్ళీ ఉబ్బరి దాంట్లో కొలిసిపోస్తావా? ఆ డబ్బా అనుకో కొలిసిపోయి తెచ్చుకుంటాను అవసరం ఏం లేదు అంటే ఆగాకు మళ్ళీ తక్కువ ఎక్కువ మళ్ళీ మా కాదు. ఊళ్ళో ఇట్లా పెట్టి అట్లా పెట్టేం కదా ఇంట్లో మంచిదేనా ఈ డబ్బా? మంచిదే, రోజు బియ్యమే వాడతాం వేరే వాడం మంచిది ఆగాకు కిలోన్నర అవుతుంది మళ్ళా. చాలా చాలు 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 కారం కాగల మళ్ళీ. కాదు పోయి ఏం కాదు పోయి అయితే ఇంకా కూడా పడుతుంది కారం మ్యాంగో కారం సప్పగా ఉంటుంది అవును మరి ఆయనతో పోసేద్దామా? కాయలు పుల్లగానే ఉన్నాయి ఇక. పోతాము మొత్తం పడుతుంది పోయి ఉప్పు ఒకటే కిలో పోసినాము సో మంచిగా పోసి ఆయన పోయి పోసి. అంతా పోసినాం జర్ర కనిపిస్తుంది ఏ ఫ్యాన్ వేస్తాయి ఏం కనిపిస్తుంది కారం పోసే ఆయనతో. పోసినా ఒక సుట్టు ఇప్పుడు 2 కిలోలు పట్టినట్టే మరి కారం అది. కిలో రెండు ఉప్పు. పడుతుంది రెండు ఉప్పు కిలో ఇంకా అర్ధ కిలో పడతా చూడు ఇంటికి పోయినాక ఏంటిది ఉప్పా? ఆ, నీకు ఉప్పు వద్దు. చూసి పోసుకోవాలి నువ్వు కాకపోతే నూనె తక్కువ అవుతుంది వదిన మీద ఇంకా పచ్చి నూనె పోయొచ్చు ఏం కాదు మేము పోస్తాం అట్లనే ఎల్లిపాయలు పోసి నూనె పోయి అంతే ఇక ఒక ఘాట్ వస్తలేదు ఫ్యాన్ వేయమన్నారు ఏం కాదు జరా పోసి. మళ్ళీ వచ్చి ఎట్లుండే అదే రామ ఇంకంటే నూనె సరిపోతట్లేదు కదా. కిందంత పోయింది పోసి కిలో ఉప్పు పోసిన. మరి 2 కిలోల కారం అదే కిలో ఉప్పు పోసిన. అర్ధ కిలో పడుతుంది 2 కిలోల కారం పోసిన. అర్ధ కిలో కొనే పడుతుంది పావు కిలో అంత పడుతుంది కొనే పడుతుంది పావు కిలో అంత పడుతుంది నూనె కూడా అర్ధ కిలో పడుతుంది ఇంకా పోయి పచ్చి నూనె పోయొచ్చు ఏం కాదు మీరంగా ఇది కలిపినాక ఇప్పుడు చూపుడు. కాదు 3 రోజులు అయినాక మళ్ళీ కలుపుతావుగా స్నానం చేసినప్పుడు 2 రోజులు కొన్నాడు కలుపు ఇంట్లో వాడుకునే నూనె కూడా పోయొచ్చు ఏం కాదు డబ్బలు ఉండదు అదే అయితే పోస్తాం 2 కిలోలు మేము. పోసాం కదా సన్ఫ్లవర్ ఇంట్లో వాడుతాం కదా మామూలు అదే నూనె పోస్తాం ఆ నూనె మేము పోయొచ్చు చూద్దాం ఇది ఇప్పుడే వచ్చి బట్ట సరిపోతుంది. కట్టి పెట్టు రేపు 2 రోజులు అయినాక స్నానం చేస్తావుగా మూత తీసి కలుపు నీకు ఉప్పు కారం తెలుస్తుంది ఉప్పు పడితే పోసి మళ్ళీ కలిపి మూత కట్టు మళ్ళా 5వ నాడు డబ్బాలో పెట్టుకో అంతే ఇక 5వ రోజు ఉం? ఇవాళ తీసుకుపోమంటారా ఇది ఆ. ఏమొద్దా ఏ ఉప్పు కారం పెట్టు చూసినాక నాకు తెలుస్తుంది అది నాకు ఎంత చూసినాక తీసుకోండి మరి. ఏడ పెడుతుంది ఈడ మూల పెడితే అయిపోయాయి వాళ్ళకి మేము పోనే పోము వెళ్ళకు కానీ ఏమో వస్తుంది కదా మరి వచ్చింద లేక వస్తే ఏమంటారు లోకాయ కొట్టాలి అట్లా ఏమంటారు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 2-3 రోజులు అయినాక తీసి చూసి ఉప్పు కారం చూసి సరిపోకపోతే కొంచెం నూనె పోసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కలుపు రోజు కలపాలి రోజు కలపాలా? 3 రోజుల దాకా కలపాలి. స్నానం చేసినాక ఆ. 9:10కి సరి కలుపు 4 రోజులు రోజు ఒకసారి కలుపుతాను కలిపితే
నాకు చూస్తే ఉప్పు తక్కువ అనిపిస్తే ఇది చెయ్యి. ఏ పడుతుంది టేస్ట్ చూడాలి. 2 కిలోలకు కిలోన్నర ఉప్పు పడుతుంది. ఇంకా కొంచెం కిలో పోసిన ఉప్పు ఇంకా అర్ధ కిలో పచ్చలకు ఉప్పు గురుస్తుంది. ఇవన్నీ వచ్చి ఇంకో కొంచెం నూనె పోయాలి. అంటే ఊరితే నూనె సరిపోతుందేమో కానీ కొద్దిగా అయితే పోయాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక.